వివాదాస్పద సినీ దర్శకుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. నందమూరి బాలకృష్ణ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన వర్మ ఆ సినిమాను ఆంధ్రాలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆ సినిమా మార్చి 29నే విడుదల కావాల్సి ఉన్నా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఏపీలో ఎన్నికలయ్యే వరకు సినిమా విడుదలను వాయిదా వేయాలని కోర్టు ఆదేశించడంతో ఆ రోజున సినిమాను తెలంగాణలో, విదేశాల్లో విడుదల చేసినా ఆంధ్రాలో చేయలేదు. ఎన్నికలు పూర్తయ్యాక ఈ అంశాన్ని మళ్లీ పరిశీలిస్తామని కోర్టు చెప్పడంతో ఇప్పుడు సినిమా విడుదలకు వర్మ అండ్ టీం అనుమతి తెచ్చుకుని మే 1వ తేదీన విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున విజయవాడ నోవాటెల్ హోటల్లో సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ ను వర్మ ప్లాన్ చేశారు. అయితే హోటల్ రూమ్స్ రిజర్వేషన్ అయ్యాక ఆ హోటల్ తమ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చిందని, అందువల్ల తాము హోటల్ ఐలాపురంను బుక్ చేసుకుంటున్నట్టు వర్మ తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపారు. హోటల్ ఐలాపురం మొదటి హోటల్లో లాగానే తమ హోటల్లో ప్రెస్ మీట్ కుదరదు అని తెలిపిందని, అయినా తాము తమ ప్రెస్ మీట్ ను రద్దు చేసుకోవట్లేదు అని, చెప్పిన టైంకు విజయవాడ పైపులు రోడ్లో చెప్పిన సమయానికి కార్యక్రమం ఉంటుందని, మీడియా మిత్రులు, తన శ్రేయోభిలాషులు, ఆసక్తి ఉన్నవారెవరైనా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని వర్మ ట్వీట్ చేశారు. అయితే ఈ రోజు 11:30 గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి విజయవాడ హోటల్ ఐలాపురానికి బయలుదేరిన వర్మను పోలీసులు దారిలోనే ఆపి వేరే వాహనాల్లోకి ఎక్కించి తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్లో దింపేశారు. వర్మ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం శాంతి భద్రతల సమస్య సృష్టించే అవకాశం ఉంది కాబట్టి విజయవాడ రావడానికి వీల్లేదని తనకు తెలిపినట్టు వర్మ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. తనకు ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేకపోవడం చేత తాను మిగతా వివరాలు తెలపలేకపోతున్నట్టు ట్వీట్ చేశారు.